జన్మ సాఫల్యతను గూర్చి శంకరులు ఇలా చెప్తున్నారు. భక్తిర్మహేశపద పుష్కరమావహంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంబూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మనస్యమఖిలం సఫలం చ అవ్యాత్. ప్రభు శంకర, నా భక్తి ఒక చక్కని మేఘమాల. అది విలాసంగా పరమేశ్వరుడైన నీ పాదములనే ఆకాశంలోనే విహరిస్తుంది. అది ఆనందమనే అమృత వర్షాన్ని కురుస్తుంది. ఆ ఆనంద వర్షంతో ఎవరి మనస్సు అనే చెరువు నిండుతుందో వారి జన్మము అనే పంట సర్వము సఫలమవుతుంది. తక్కిన వారి జన్మలకు ఆ సౌభాగ్యం కలగదు. నీ చరణారవింద భజనం వల్ల మాకు ఆనందం సిద్ధిస్తుంది. అదే నిజమైన ఆనందం. తక్కినవన్నీ ఆనందం వలె కనిపించే సుఖాలే. ఇందులో భగవత్పరమైన భక్తిని శంకరులు ఒక మేఘంతో పోల్చారు. భక్తి అనే మేఘం ఈశ్వరపాదం అనే ఆకాశంలోనే విహారం చేయాలట. ఆ భక్తి మేఘం ఆనందం అనే వర్షమును కురుస్తుంది. అప్పుడు మనస్సు అనే చెరువు నిండుతుంది. అలా ఎవరి మనస్సు ఆ ఆనంద వర్షంలో నిండుతుందో వారి జన్మ సార్థకమవుతుందని చెప్పారు. నమః పార్వతీ.